శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము, పృథు అవతారము. మునులు మళ్ళీ ఆ శవాన్ని మధించారు. ఈసారి బాహువులను మధించగా కుడివైపు నుండి ఒక పురుషుడు, ఎడమవైపు నుండి ఒక స్త్రీ ఉద్భవించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో వచ్చి ఆ పురుషుని సాముద్రిక లక్షణాలను పరికించి చూసి, కుడి చేతిలో చక్రచిహ్నము, పాదాలలో హలము, అంకుశము మొదలైన చిహ్నాలుండటం చూసి వారిద్దరూ లక్ష్మీనారాయణాంశలతో ఆవిర్భవించారని నిశ్చయించి చెప్పాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు, దుందుభులు మ్రోగించారు, గంధర్వులు గానం చేశారు, నృత్యం చేశారు. ఆ పురుషుని పృథువని, అందాల రాశి శ్రీహరికి నిరంతర చరణార్చిని అయిన లక్ష్మీ అంశతో వచ్చిన ఆ స్త్రీమూర్తిని అర్చి అని పిలవసాగారు. లోక కళ్యాణం జరుగుతున్నదని మునులు మిక్కిలి సంతోషించారు. పృథువు మహావిష్ణువు అవతారాలలో ఒకడు. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు పృథువునకు పట్టాభిషేకం చేయించాలని సంకల్పించారు. అన్ని ఏర్పాట్లు చేయించారు. కుబేరుడు సువర్ణ సింహాసనం కానుకగా ఇచ్చాడు. వరుణుడు ప్రకాశించే గొడుగునిచ్చాడు. వాయుదేవుడు దివ్య వింజామరులనిచ్చాడు. ధర్ముడు కీర్తిమయమైన మాలనిచ్చాడు. యముడు ధర్మదండాన్నిచ్చాడు. బ్రహ్మ వేదమయ కవచాన్నిచ్చాడు. సరస్వతీదేవి ముత్యాల హారాన్నిచ్చింది. శ్రీహరి సుదర్శన చక్రాన్ని, లక్ష్మీదేవి తరిగిపోని ఐశ్వర్యాన్ని, శివుడు దశచంద్రమనే కత్తిని, పార్వతీదేవి శతచంద్రమనే డాలును, సోముడు శ్వేతాశ్వాలను, త్వష్ట సుందరమైన రథాన్ని, సూర్యుడు మెరిసిపోయే బాణాలను, అగ్ని అజగవం అనే ధనస్సును, భూదేవి యోగమయాలైన పాదుకులను బహూకరించారు. సముద్రుడు శంఖాన్నిచ్చాడు. సిద్ధసాధ్యులు అంతర్ధాన శక్తినిచ్చారు. ఋషులు బాగుగా ఆశీర్వదించారు. శాస్త్రోక్తంగా వైభవోపేతముగా పట్టాభిషేకం జరిగింది. వందిమాగధులు స్తోత్రాలతో ప్రశంసలతో పృథు చక్రవర్తిని ముంచెత్తేస్తున్నారు. పృథువు వారిని వారిస్తూ ఇలా అన్నాడు: ఓ వందిమాగధులారా, మీరీ విధంగా నన్ను స్తుతించడం తగదు. నేనింకా రాజ్యపాలనము ప్రారంభించలేదు. నా గుణగణాదులు ఇంకా ప్రజలకు తెలియరాలేదు. మీ స్తోత్రాలన్నీ ఇప్పుడు అప్రస్తుతము. అర్హత లేకుండా ప్రశంసలను పొంది ఆనందించడం బుద్ధిమంతులకు తగదు. నిజానికి మీరు స్తుతించవలసిన వాడు సకల కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పినప్పటికీ వారు తమ ధోరణిని విడవకుండా ఇంకా ఇలా కొనసాగించారు: ఓ పృథు సార్వభౌమ, నీ గురించి వర్ణించటానికి మాకు శక్తి చాలదు. నీ గురించి మాకు మునులు సవిస్తరముగా చెప్పి స్తుతింపుడని ప్రేరేపించారు. నీవు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడివేనని, లోకంలో సుస్థిరమైన రాజ్యపాలనను నెలకొల్పడానికి వేణుని శరీరం నుండి అవతరించావని మేము వారి నుండి తెలుసుకున్నాము. అందుచేత ఆ నారాయణునికి ఒప్పిన వర్ణనలన్నీ నీకును చక్కగా ఒప్పుతాయి. కనుక మేము నిన్ను ఈ విధంగా వర్ణిస్తాము. ఈ పృథు చక్రవర్తి లోకంలో ధర్మస్థాపన చేయటానికి అవతరించాడు. ఇతడు ధర్మరక్షకుడు. అధర్మవర్తనులను శిక్షిస్తాడు. ప్రజలను అన్ని విధాలా సంతోషింపజేస్తాడు. ఈయన చేయు యజ్ఞాలకు సంతుష్టులైన దేవతలు సకల సౌభాగ్యాలను అనుగ్రహిస్తారు. ఈయన రాగద్వేషాలు లేనివాడై సర్వప్రాణులను సమముగా చూస్తాడు. ఆర్తులను ఆదుకుంటాడు. స్వపరభేదము లేకుండా ధర్మయుతంగా న్యాయపాలన చేస్తాడు. ప్రజల పొరపాట్లను మన్నిస్తాడు. శత్రువులను దూరంగా ఉంచుతాడు. సముద్రుని వలె గంభీర మనస్కుడు. అందరి గౌరవం కాపాడతాడు. బ్రహ్మవేత్తలను బ్రాహ్మణులను గౌరవిస్తాడు. వృద్ధులను ఆదరిస్తాడు. దీనులయందు కరుణ చూపుతాడు. స్త్రీలయందు మాతృభావం చూపుతాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటాడు. విష్ణుమూర్తి వలె తన సామ్రాజ్యాన్ని పాలించి సంరక్షిస్తాడు. ఈయన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు.
భూమి నుండి సమస్త వస్తు సామగ్రిని పొందుతాడు. 100 అశ్వమేధయాగాలను చేయిస్తాడు అని చెప్పారు. పృథు చక్రవర్తి రాజ్యపాలన కార్యాలలో నిమగ్నుడై ఉండగా ప్రజలలో చెలరేగుతున్న ఆకలి హాహాకారాలు వినవచ్చాయి. కారణమేమిటని విచారించగా సారహీనమైన భూమి నుండి చాలినంత ఆహార ఉత్పాదన జరగటం లేదని తెలియవచ్చింది. పృథు చక్రవర్తి భూమిపై కోపించాడు. బాణం సంధించాడు. భూదేవి గోరూపం ధరించి గజగజ వణికిపోతూ పరిగెత్తటం ప్రారంభించింది. ఎటు పోతున్నా ఆ గోవును వెంబడిస్తుంటే ఇంక పరిగెత్తలేక గోరూపంలోనున్న భూమాత ఇలా వేడుకుంది. ఓ మహానుభావ, నీవు సకల ధర్మాలు తెలిసిన ప్రభుడవు. ఏ నేరము చెయ్యని స్త్రీనైనా నన్నెందుకు చంపబోనుకున్నావు? నేను మిక్కిలి దృఢదేహము కలదానిని. సమస్త జీవులను జలములో మునిగిపోకుండా నావలాగా ధరించి భరించి రక్షిస్తున్నాను. నన్ను ముక్కలు ముక్కలు చేసి చంపబూనుకున్నావు కదా, మరి జీవరాశులు నీట మునిగిపోవా? నీవు పాలించడానికి ఇంకా భూమి ఎక్కడుంటుంది? అందుచేత నన్ను చంపే ప్రయత్నం విరమించుకునుము అని చెప్పిన భూమాతతో పృథు చక్రవర్తి ఇలా అన్నాడు. ఓ వసుంధర, దేవతలతో సహా నీవు యజ్ఞభాగాన్ని అందుకుంటూ కూడా ప్రజలకు ఇవ్వవలసిన సస్యధాన్యాదులను సరిగా ఇవ్వడం లేదు. గోరూపము ధరించి పూర్తి మేత మేస్తూ కూడా పాలు ఇవ్వకుండా నీలోనే దాచుకుంటున్నావు. జీవులకు కావలసిన ఆహారానికై బ్రహ్మ నీలో ఓషధీ బీజాలను పొందుపరిచాడు. నీవు పుష్కలంగా వాటిని ఉత్పత్తి చేయకుండా నీలోనే అణిచిపెట్టి ఉంచుకుంటున్నావు. జీవరాశులకు చాలినంత ఆహారం దొరకక అన్నీ అలమటించిపోతున్నవి. నీవు స్వార్థపరురాలివి, ప్రజావిరోధివి. భూతదయలేని వారు జీవించటానికి అర్హులు కారు. నీవు శిక్షార్హురాలివి. నిన్ను అంతమొందించాలి. నీవు లేకుంటే ప్రజలు నిలబడడానికి ఆధారం ఉండదని నీవు గర్విస్తున్నావేమో. నేను నా యొక్క యోగశక్తిచే నిలపగలను అంటూ మళ్ళీ భూమాతను చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు భూమాత పృథువునకు నమస్కరించి ఇలా విన్నవించుకున్నది. ఓ భూమీశ, నీవు భగవదంశచే ఉద్భవించిన పరమపురుషుడవని నాకు తెలుసు. భగవంతునిగా నీవు సకల ప్రాణికోటికి ఆధారమై ఉండుమని నన్ను సృజించావు. పాతాళంలో పడి ఉన్న నన్ను దయతో నీవే కదా ఆదివరాహమవై పైకి తెచ్చి నీటిపై నిలిపావు. అప్పటి నుండి సమస్త చరాచర భూప్రపంచాన్ని నేనే భరిస్తున్నాను కదా. మరి నాపై కోపం తగ్గించుకొని శాంతముగా నా విన్నపమును ఆలకించు. ఆహారోత్పత్తి తగ్గడానికి కారణమేమిటో ఆలోచించు. పూర్వం ఋషులు లోక కళ్యాణాన్ని ఉద్దేశించి అనేకమైన ఉపాయాలను పద్ధతులను నిర్దేశించారు. కానీ వాటిని పాటించకుండా నేటి మానవుడు తనకు తోచినట్లు చేస్తూ ఫలం సిద్ధించలేదని ఇతరులను నిందిస్తున్నాడు. పూర్వము బ్రహ్మదేవునిచే సృజింపబడిన పెక్కు ఔషధులను కలుషాత్ములు నియమభ్రష్టులు అయిన దుష్టులు స్వార్థబుద్ధితో భుజించి వేశారు. యజ్ఞయాగాదుల గురించి లోక కళ్యాణం గురించి వాటిని వినియోగించలేదు. రాజులు కూడా వారిని అడ్డగించలేదు. అందుకు భ్రష్టనైనది నేను. మహారాజా, యజ్ఞకర్మలు అడుగంటాయి. నా నుండి సర్వము అపహరించడమే కానీ నన్ను పరిపుష్టిగా పోషించాలనే ఆలోచనే మానవులకు లేదు. వారు స్వార్థపరులైపోయారు. చోరులు తస్కరించకుండా యజ్ఞాలకు ఉపయోగపడే ఔషధులను నేను నాలో జీర్ణింపచేశాను. నీవు లోక కళ్యాణం వాంఛిస్తున్నావు గనక నీకు ఒక ఉపాయం చెప్తాను, విను. అలా చేస్తే నా నుండి నీవు సర్వము పొందగలవు. నాకు తగిన దూడను, తగిన పాత్రను, తగిన దోగ్ధను సమకూర్చు. ప్రాణులకు ఇష్టమైనవి, బలవర్ధకమైనవి, దుగ్ధము, అన్నరూపమైనవి అయిన కోరికలను ప్రసాదిస్తాను. నా ఉపరితలం మిట్టపల్లాలుగా ఉన్నది. వర్షపు నీరు నిలవటం లేదు. దానిని సమతలం చేసి నీరు నిలుచున్నట్లు చేయించు. మానవుల అభీష్టాలన్నీ నెరవేరుతాయి అని భూదేవి చెప్పిన హితవాక్కులను పృథువు ప్రీతితో విన్నాడు. స్వయంభూ మనువును ప్రార్థించి అతనిని గోవత్సముగా నిలిపాడు. తానే దోగ్ధయ్యి భూమి నుండి
సకల ఓషధులను పిదికాడు. ఇది చూసి ఇతరులు కూడా భూదేవి నుండి తమ తమ వాంఛితార్థాలను పిదుక్కున్నారు. ఋషులు బృహస్పతిని దూడగా నిలిపి ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పిదుక్కున్నారు. దేవతలు ఇంద్రుని దూడగా నుంచి బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతాన్ని పిదుక్కున్నారు. దానవులు ప్రహ్లాదుని దూడగా నుంచి ఇనుప పాత్రలో సురాసవమైన క్షీరాన్ని పిదుక్కున్నారు. అప్సరసలు గంధర్వులు విశ్వావసును దూడగా ఉంచి పద్మమయమైన పాత్రలో మాధుర్యము సౌందర్యములతో కూడిన గాంధర్వం అనే క్షీరాన్ని తెచ్చుకున్నారు. పితృదేవతలు సూర్యుని దూడగా పెట్టి ఆమ పాత్రలో కవ్యము అనే క్షీరాన్ని తెచ్చుకున్నారు. సిద్ధులు కపిలముని దూడగా నుంచి ఆకాశ పాత్రలో అణిమాది సిద్ధులను పొందారు. యక్ష రక్ష భూత పిశాచాలు రుద్రుణ్ణి దూడగా ఉంచి కపాల పాత్రలో రుధిరాన్ని పొందారు. నాగులు తక్షకుని దూడగా ఉంచి బిలపాత్రలో విషాన్ని తెచ్చుకున్నారు. ఈ విధంగా పశుపక్షాదులు ఇంకా అనేకులు తమ తమ వాంఛితార్థాలను భూదేవి నుండి సంపాదించారు. అప్పుడు పృథు చక్రవర్తి ఎంతో సంతోషించిన వాడే సర్వకామ ప్రధాత్రి అయిన ధరిత్రిని తన పుత్రికగా చేసుకొని భూమిని సమతలం చేసి ప్రజలు సుఖంగా జీవించటానికి ఒక శాశ్వత వ్యవస్థను చేశాడు. పల్లెలు, పట్టణాలు, వాటికలు, దుర్గాలు, శిబిరాలు కట్టించి ప్రజలు సుఖ సంపదలతో నివసించే ఏర్పాటు చేశాడు. ఇదే పట్టణ నిర్మాణానికి నాంది. పృథు చక్రవర్తి ఒక 100 అశ్వమేధ యాగాలను చేయటానికి దీక్ష పూనాడు. మహానిష్టతో బ్రహ్మావర్త దేశంలోని మనుక్షేత్రములో సరస్వతీ నదీ తీరాన యజ్ఞాలు చేయటం ప్రారంభించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.